హలో అండి, ఆహా ఆల్ టైమ్ డిసైడ్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మహారాష్ట్ర గుజరాతీ సాంప్రదాయ వంటకం అయినటువంటి లాప్సీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ స్వీట్ని దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చునండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 టీ స్పూన్ల జీడిపప్పు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో దీన్ని ఒక 1/2 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్ల కిస్మిస్ వేసుకోవాలి. ఇవి 2 దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే పాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్పు బన్సీ రవ్వ వేసుకోవాలి. ఇది ఎర్ర గోధుమ నూక కాదండి, బన్సీ రవ్వ. ఈ స్వీట్కి ఈ బన్సీ రవ్వనే వాడతారు. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఈ లాప్సీ స్వీట్ టేస్ట్ బాగుండాలంటే ఈ రవ్వను లో ఫ్లేమ్లో దోరగా చక్కగా వేయించుకోవాలి. అలాగే ఉడికించుకోవడం కూడా చాలా మెత్తగా ఉడికించుకుంటే బాగుంటుంది. ఇది దోరగా వేగిన తర్వాత లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. వేరొక పాన్ పెట్టుకుని దానిలో 4 కప్పులు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దోరగా వేయించుకున్న బన్సీ రవ్వలో మరిగించుకున్న నీళ్లు వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలిపి మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకుని దీని మీద మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ బన్సీ రవ్వ పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా నీళ్లు పూర్తిగా ఎగిరిపోయి బన్సీ రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత దీనిలో 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఈ స్వీట్కి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. నేను తీసుకున్న బెల్లం ఇక్కడ స్వీట్నెస్ చాలా తక్కువగా ఉంది, అందుకే 1.5 కప్పు వేసుకున్నాను. దీన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లోనే ఉంచి దీని మీద మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా దగ్గరయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలో ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఈ స్వీట్కి 1 కప్పు బన్సీ రవ్వకి 1 కప్పు బెల్లం, 1 కప్పు నెయ్యి వేసుకుంటారండి. నేను ఇక్కడ 1/2 కప్పు నెయ్యి మాత్రమే తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే 1 కప్పు నెయ్యి వరకు వేసుకోవచ్చు. అన్నీ బాగా కలిసేలా కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో దగ్గరయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.